యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లేదా మన దినాల్లో అపోస్తుల కార్య గ్రంథ వివరణ మనం ప్రారంభించాము. అపోస్తుల కార్యం అన్నది మొత్తం మనకు 28 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనకు కనబడుతుంది. దీనిని మనం 3 ప్రధాన భాగాలుగా విభజించుకొని మన ధ్యానాన్ని ప్రారంభించాము. మొదటి 7 అధ్యాయాలు అన్నవి మొదటి ప్రధాన భాగం. దానికి ఒక టైటిల్ ఇచ్చుకున్నాము, యెరూషలేములో సంఘం అన్నమాట. తర్వాత 8 నుంచి 12 అధ్యాయాలు రెండవ ప్రధాన భాగంగా మనం విభజించుకున్నాం. దానికి ఒక టైటిల్ ఇచ్చాము, అది యోదయ సమరయ దేశాల్లో సంఘము. ఆ తర్వాత 13 నుంచి 28 అధ్యాయాలకు 3వ సంగతి రాసుకున్నాం. దానికి ఒక టైటిల్ ఇచ్చాము, అన్యుల దేశాలలో సంఘము, లేదంటే బూది గంతముల వరకు సంఘం, లేదంటే అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాలను టైటిల్ తెచ్చుకుని మొదటి ప్రధాన భాగాన్ని ప్రారంభించాం. మొదటి ప్రధాన భాగం ఉన్నది మొదటి 7 అధ్యాయాలు అయితే మన ధ్యానము 2వ అధ్యాయంలో కొనసాగుతాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో మొత్తం మనకు 47 వచనాలు మనకు కనబడుతున్నాయి. 2వ అధ్యాయాన్ని దీన్ని 4 భాగాలుగా విభజించుకొని మన ధ్యానాన్ని ప్రారంభించాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము మొత్తం 47 వచనాలు, దీన్ని 4 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి 3 వచనాలు మొదటి సంగతి రాస్తున్నాము. దానికి ఒక టైటిల్ ఇచ్చాము, పరిశుద్ధాత్మ బాప్తిస్మ వాగ్దాన నెరవేరుకొని. మొదటి 3 వచనాలు లేదా 4 వచనాలు మొదటి సంగతిగా రాసుకున్నాం. దానికి ఇచ్చిన టైటిల్ పరిశుద్ధాత్మ బాప్తిస్మ వాగ్దాన నెరవేర్పు అని రాసుకున్నాం. ఇక 4 నుంచి 13 వచనాలు రెండవ సంగతిగా రాసుకున్నాం. దానికి ఒక టైటిల్ ఇచ్చాము, యూదుల మధ్య అపోస్తలులు ఇచ్చిన సాక్ష్యము అని మనము రెండవ టైటిల్ ఇచ్చుకుని అది ధ్యానం చేయడం జరిగింది. అది 4 నుంచి 13 వచనాలు మనం ధ్యానం చేశాము. ఈరోజు 3వ సంగతి ప్రారంభిద్దాం. ఇక 3వ సంగతి అన్నది 14 నుంచి 39 వచనాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 14 నుంచి 39 వచనాలు 3వ సంగతిగా రాసుకుందాము. దానికి కూడా ఒక టైటిల్ ఇద్దాము, పేతురు గారి రాజ్య ప్రకటన. కనుక అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14 నుంచి 39 వరకు 3వ సంగతిగా రాసుకుందాము. దానికి ఇచ్చే టైటిల్ పేతురు గారి రాజ్య ప్రకటన, లేదా పేతురు గారి సువార్త ప్రకటన అని కూడా రాసుకోవచ్చు. పేతురు గారి రాజ్య ప్రకటన లేదా సువార్త ప్రకటన 14 నుంచి 39 వచనాలు. ఈరోజు 3వ సంగతి మనం ప్రారంభిస్తాం. 2 సంగతులు మనం ముగించుకున్నాము. మొదటి 3 వచనాల్లో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. పరిశుద్ధాత్మ నింపబడినటువంటి వాళ్ళు 4 నుంచి 13 వచనాల్లో ఆకాశం కింద నుండి ప్రతి జనం నుంచి వచ్చిన యూదులు పస్కా పండుగ కోసం యెరూషలేములో ఉన్నారు. ఆ యెరూషలేములో వాళ్ళు పరిశుద్ధాత్మ చేత వచ్చినటువంటి వారి యొక్క స్వభాషలతో మాట్లాడుతూ వాళ్ళు ఆశ్చర్యపోయారు. వచ్చిన వాళ్ళతో కూడా దాదాపు ఆకాశం కింద నుంచి అంటే 4 దిక్కుల నుంచి వచ్చినట్లు కూడా మనం చూసాం. అక్కడ 4 దిక్కుల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. దానికి వాళ్ళందరి భాషతో మాట్లాడిన తర్వాత ఏం జరిగింది అక్కడంటే, ఆ వచ్చినటువంటి వాళ్ళు 2 గుంపులు అయిపోయారు. ఒక గుంపు ఏమన్నారంటే, ఇదే మగులో అంటే వీళ్ళ సంగతి ఏంటి తెలుసుకుందాము అని ఒక గుంపు అయితే, మరొక గుంపు ఏమన్నారంటే మీరు తాగి వచ్చారు కొత్త మద్యంతో అని అపహాసం చేసిన వారు మరొక గుంపు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ చేత మాట్లాడిన తర్వాత రెండు గుంపులుగా మనకు కనపడతారు. చూడండి, మొదటి 12వ వచనం, 2వ అధ్యాయం 12వ వచనం, అందరూ విభ్రాంతి నుండి ఎదురు తోచక ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. ఒక గుంపు ఏమన్నా ఇదే మగును, ఇదేంటి అంటే అర్థం ఏంటి, తెలుసుకుందాము, వెళ్తాము, అక్కడ ఏదో ఉంది అని. ఒక గుంపు ఇదేదో ఉంది అని తెలుసుకోవాలని ఒక గుంపు అయితే, రెండో గుంపు 13వ వచనం చూడండి, కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి వారు అపహాస్యము చేసి, మరొక గుంపు ఏమో ఏదైతే కొత్త డ్రింక్ వేసినట్టున్నారు, కనుక మందు తాగేటట్టున్నారు, అందుకే అలా మాట్లాడుతున్నారు అని మరొక గుంపు ఉన్నారు. మనం కూడా స్వార్థ పోయినప్పుడు మనం కూడా 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి, మనం పాటలు పాడుతుంటే వాక్యం చెప్తుంటే వచ్చి ఆలకించే వాళ్ళు ఉంటారు, కనుక వింటా ఉంటారు ఏం చెప్తున్నారని. ఇంకో గుంపు ఏమో వచ్చి ఎదిరించేవాళ్ళు, అభ్యంతరపరిచే వాళ్ళు, బెదిరించే వాళ్ళు ఉంటారు. కనుక 2 గుంపులు మనకు కనపడతాయి. కనుక చక్కగా వినే వాళ్ళు కనపడతారు మనకు ఒక వైపున, మరొకరు తిరస్కరించే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ కూడా
రెండు గుంపులు కనబడ్డారు, రెండు గుంపులు కనబడుతుంది. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ నింపబడిన వారు ఎవరంటే అపోస్తులు. పరిశుద్ధ నింపబడిన వారు ఎవరు అంటే వీళ్ళు సంఘస్థులు. వీళ్ళు ఎవరు అన్నట్టు సంఘం అన్నట్టు. అంటే ఇప్పుడు ప్రభువుని ఎరగిన వారేమో అన్యులు, ప్రభుని ఎరగిన వారు అన్యులు. అంటే ఇప్పుడు అన్యుల మధ్యలో సంఘం ఉంది. అన్యుల మధ్యలో ఏముంది? సంఘం. ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉన్నాము? ఇది సంఘం. కనుక సంఘం ఎక్కడ ఉంది? అన్యుల మధ్యలో లోకములో ఉంది. కనుక అంటే లోకములో ఉన్న వాళ్ళు సంఘాన్ని చూసినప్పుడు ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో జరుగుతుంది అని తెలుసుకునేట్టుగా సంఘం బ్రతకాలి. సంఘం అంటే మనమే. కానీ మనం ఎట్లా బ్రతకాలంటే అన్యులు చూసినప్పుడు కనుక ఇక్కడ ఏదో ఉంది, కనుక వీళ్ళ దగ్గర ఏదో ఉంది అని లోకంలో ఉన్నటువంటి వారు సంఘస్థులను చూసి బ్రతికేటట్టుగా మన జీవితాలు ఉండాలి. ఇప్పుడు అదే జరుగుతున్నాడు. తన అపోస్తలులు పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత వాళ్ళు ఇదేమో తెలుసుకుందాం, వాళ్ళ దగ్గరికి వెళ్దామని తెలుసుకునేటట్టుగా ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి, మనం లోకస్తుల మధ్యలో ఉన్నాం. మనము సంఘస్థులు మాట చెప్పాలి, మనము సంఘస్థులను, వాళ్ళు లోకస్తులు. కానీ ఇప్పుడు లోకస్తులు కూడా ఇదే మోగులు అని మనం చేసే చర్యలు మనం గమనించి వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళు కూడా సంఘంలో చేరేటట్టుగా మనము ప్రవర్తించాలి. అట్లా అపోస్తలులు చేశారు. కాబట్టి అందుకే ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపకం పెట్టుకుని ఇదేంటి అన్నప్పుడు మన పిల్లలు కూడా చెప్పాలంట. నిర్గమకాండం 12వ అధ్యాయం చూడండి. ఐగుప్తులు వస్తున్నప్పుడు ఇదేమి అని అడిగారు. అడిగినప్పుడు ఆ పిల్లలు చెప్తున్నారు అన్నమాట. నిర్గమకాండము 12వ అధ్యాయము 26వ వచనం. ఇదేమి నిర్గమకాండము 12వ అధ్యాయము నిర్గమకాండం 12వ అధ్యాయం 26వ వచనం అందరం కలిసి. నిర్గమకాండము 12:26. మరియు నీకును కుమారులు ఆచరించు ఆచరణలు మిమ్మల్ని అడిగినప్పుడు ఇది మీరు యెహోవా పస్కా బలి ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇళ్ళను కాచినప్పుడు ఆయన ఐగుప్తులను ఇశ్రాయేలీయులను విడిచిపెట్టిందని చెప్పవాలి. చాలా గమనించబట్టి మీ కుమారులు ఈ ఆచార్యం మిమ్మల్ని అడిగినప్పుడు ఇదేమి అని అడిగినప్పుడు ఈ ఆచార్యం ఏమిటి కనుక ఇదేంటి అడిగినప్పుడు ఎందుకు పస్కా చేస్తున్నారు అన్నప్పుడు ఇదేమి తెలుసుకోవాలన్నప్పుడు చెప్పాలి మీరు. అయ్యా ఇదేంటంటే మనం ఐగుప్తుల్లోంచి దేవుడు మనం బయట తీసుకొచ్చాడు కనుక మనం విడిపించబడిన విడుదల మనకు కలిగిందని అది వాళ్ళకి మనకు చెప్పాలి. కనుక మన పిల్లలకి రక్షణ సంగతులు కనుక విడుదల సంగతులు మనము చెప్పాలి. కనుక వాళ్ళు చెప్తున్నారు ఇదేమి ఆచార్యం ఏమిటి అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనకు కూడా సంఘస్థులుగా ఉన్నాము. లోకస్తులు మనం చూసినప్పుడు మన ఎంత ఏదో ఉంది కనుక వీళ్ళ మధ్య ఏదో ఉందని ఆ సంఘము లోకాన్ని ఆకర్షించేట్టుగా ఉండాలి. సంఘం ఏం చేయాలన్నారు? సంఘము లోకాన్ని ఏం చేయాలి? ఆకర్షించాలంటే లోకములో ఉన్నవారు ఎక్కడికి రావాలి? సంఘములోనికి రావాలి. దాన్ని చూడండి, తన కేసులో ఉన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకములకు ఉప్పై ఉన్నారు. అంటే లోకములో ఉన్నవారు మన వెలుగులోకి రావాలి. మన వెలుగు వచ్చాం కదా, చీకటిలో వెలుగులోకి వచ్చాం కదా, కాబట్టి లోకంలో ఉన్నవారు కూడా మన వెలుగులోకి రావాలి. అలా లైట్ వేయగానే పురుగులు కూడా ఏం చేస్తుంది? లైట్ వేయగానే పురుగులు ఎక్కడ వెళ్ళిపోతాయి? ఎక్కడ ఆకర్షిస్తూ ఉంటుంది? లైట్కి ఆకర్షిస్తూ ఉంటుంది. కనుక పురుగులు కూడా అట్లాగే మనం లోకంలో సంఘం ఉన్నప్పుడు సంఘము లోకాన్ని ఆకర్షించాలి. అనేక ప్రభేదకు మనము నడిపించాలి. ఉప్పులాగా అలా రుచికరంగా మన జీవితాలు ఉండి లోకంలో ఉన్నటువంటి వారు ఇదేంటి తెలుసుకుని సంఘంలో ప్రవేశించేట్టుగా సంఘానికి వచ్చేటట్టుగా మనం బ్రతకాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దీంతో మనకి 2 సంగతులు అయిపోయినాయి. ఇప్పుడు 3వ సంగతి మనం ప్రారంభిద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనం అందరికీ కలిసి 14వ చదవండి. ఆయన పేర్లు ఆ 11 కూడా లేచి నిలిచి బిడ్డగా వాడేట్లను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపున సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగా చెవికిన మాటలు వినుడి. మీరు ఊహించినట్లు మీరు మత్తులు కాదు, ప్రొద్దుపడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన సంగతి ఇదే. ఏమనగా చాలు. ఇప్పుడు ఎప్పుడైతే వారు 2 గుంపులుగా ఉండి ఒక గుంపు వీళ్ళు తాగొచ్చి మద్యంతో నిండి మాట్లాడుకుంటున్నారు అని చెప్పారో అప్పుడు పేతురు గారు లేచారంట. ఎంతమంది మొత్తం అప్పుడు అపోస్తులు ఎంతమంది ఉన్నారు మొత్తం అక్కడ? 11 కూడా లేచంటే ఇప్పుడు 12 మందిలో ఒక ఆయన లేచాడు. కనుక 11 కూడా లేచారంటే 12 మంది అపోస్తులు ఉన్నారు. మరి 12 మంది అపోస్తులు ఉన్నప్పుడు పేతురు అక్కడ ఎందుకు లేవాలి? మిగతా వాళ్ళు చెప్పలేదు, సువార్త చెప్పండి. కనుక పేతురు గారు ఎందుకు లేవాలి? 12 మంది అపోస్తులు ఉన్నారు. ఇప్పుడు సువార్త చెప్పడానికి ఆ ప్రజలకు పేతురు గారు ఎందుకు లేస్తున్నాడని ఆలోచించినప్పుడు 11 కూడా లేచంటే
11 మంది ఉన్నారు కనుక వాళ్ళతో పాటు పేతురు గారు లేచారు. కనుక పేతురు గారు మొట్టమొదటి సువార్త చెప్పాలంటే పేతురు గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉంది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్పాడు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం, పేతురు ఈ బండ మీద సంఘాన్ని కడతాను అన్నాడు. తర్వాత పరలోక రాజ్య తాళపు చెవులు నేను నీకు ఇస్తాను అన్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం చదువు. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం మనం గమనించామంటే 18, 19 వచ్చిన మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానిని నిలవేరని నీతో చెప్పుచున్నాను. 19వ సంవత్సరం 19 మత్తయి 16, 19. పరలోక రాజ్యముకు తాళములు నీకు ఇచ్చేదను. ఈ భూలోకమందు దేని బంధించుదు అది పరలోకమందు బంధింపడు, భూలోకమందు దేని ఇప్పుడు అది పరలోకం ఎప్పుడు అని అతనితో చెప్పాడు. ఇప్పుడు పరలోక రాజ్యము తాళపు చెవులు దగ్గర ఉన్నాయంట పేదలు. అంటే పరలోక రాజ్యం ఎవరు పోవాలన్నా ఎవరు తాళం తీయాలి? పేదలుగా తీస్తే అర్థమైందా? అంటే మొట్టమొదటి సువార్త ఎవరు చెప్పాలి? పేతురు గారు చెప్పాలి. ఇది చేసిన వారు పేతురు గారు ఇచ్చిన వాగ్దానం. అందుకే ఇప్పుడు 12 మంది అపోస్తలులు ఉన్నా 12 మంది చెప్పగలరు, కానీ పేతురు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పేతురు గారు వేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పేతురు గారు తాళం తీస్తే పరలోకి వెళ్తాం. మరి నరకానికి వెళ్ళి తాళం చెవులకి ఏమి ఇచ్చాడు? ప్రకటన 1:18 అంటాడు. ప్రకటన 1:18 మాటలు ఎత్తయు పాతాళలోకము తాళపు చెవులు నా స్వాధీనమందు ఉన్నది అన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళి ఏమో పేతురికి ఇచ్చాడు. మరణము లేదా పాతాళ నరకానికి వెళ్ళి ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. ఎందుకంటే పేతురు మరలా అంటాడు, మనం కూడా ఏం చేస్తాం? మనకు ఎవడు ఇష్టం వాడు లోపలే చేస్తాం, మరలా ఎవడు కష్టం వాడు నరకానికి వేసేస్తాం కదా. అది పక్కన పేతురు నీకు అది వద్దులే, నరకాన్ని పంపించి అక్కడ నేను చూసుకుంటాను, కాబట్టి పరలోకాన్ని పంపించే పడవాలి. ఎందుకంటే దేవుని ఉద్దేశం మీలో ఒకడైనా నశించడే మీ తండ్రి చెప్తాము. ఎవరు నరకానికి పోయి దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే మనం మానవ మాత్రం కాబట్టి మనకు మంచిగా ఉంటే సంతోషంగా ఉంటే పరలోకం తీసుకెళ్ళాలంటే తాళం ఉంటే, లేకపోతే ఇప్పుడు ఈ తాళం తీయనంట. అందుకే దేవుడు చెప్పాడు, నీకు వద్దు ఆ సంగతి, అది నేను చూసుకుంటాను చెప్పాడు. కానీ మరణానికి పాతానికి వెళ్ళేమో దేవుడి దగ్గర ఉన్నాయి, పరలోకానికి వెళ్ళి తాళం చెవులేమో ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు గారి దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే పేతురు గారిని లేచి మొట్టమొదటి సువార్త ప్రకటిస్తాడు అన్నమాట. ఏమంటాడు అని చూడండి. అలా అన్నాడు, మీరు ఊహించుకున్నట్లుగా ఇది మత్తులు కాదు. కానీ మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళు అనుకున్నారు కదా, కొత్త మాధ్యములు నిండి అనుకున్నారు కదా, వీడు కొత్త మాధ్యములు నిండినది కాదు. కనుక మీరు ఊహించుకున్నారు వాళ్ళు మత్తులని. వాళ్ళు మత్తులుగా కాదు. ఎందుకంటే యోవేలు ప్రవక్త ద్వారా ఈ సంగతి చెప్పబడింది. యోవేలు ప్రవక్త ఏమని చెప్పాడంట? 17వ వచనం, అంత్య దినమైన నేను నా మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు మీ కుమారులను ప్రవచించేదను, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధుల కలలు అందురు. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించేదను, వారు ప్రవచించేదను. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీదను సూచికలను, రక్తమును, అగ్ని, పొగ, ఆవిని కలుగజేశారు. ప్రభు ప్రత్యక్షంగా మహాదేవు రాక మునుపు సూడు చీకటి గాను చెంది రక్తం వారు మారుదురు. ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవలందు రక్షణ పొందుదని దేవుడు చెప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు పేదలు గారి, ఓ యోదయ దేశంలో మనుషుల దేశవాసులారా మీరు ఆలకించండి, మీరు ఊహించుకున్నట్లుగా మీరు తాగి మద్యముతో మత్తులు లేని వాళ్ళు కనుక. ఎందుకంటే ఏదో ప్రవక్త చెప్పాడు, అంత్య దినాల్లో ఆత్మ కుమ్మరిపోతుంది, అంత్య దినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని ఏదో ప్రవక్త చెప్పాడు కదా. ఎందుకంటే ధర్మశాస్త్రం పాత నిబంధన యూదులు బాగా తెలుసు. మరి ఏమని చెప్పాడా? యోవేలు గ్రంథం చూడాలి. యోవేలు గ్రంథం ఎక్కడ చెప్పాడు? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. ఇదే మాటలో అక్కడ చెప్పిన మాటలు పేతురు జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే యూదులు ధర్మశాస్త్రం చదువుతారు, వాళ్ళకి గ్రంథాలు తెలుసు. అందుకే మీ గ్రంథాలు ఏముంది? ధర్మశాస్త్రం ఏమని చెప్పాడు? యోవేలు ప్రవక్త యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 32 దాకా మనం చదువుకుంటాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28 నుంచి 32 దాకా ఈ యోవేలు ప్రవక్త ఏమని చెప్పాడు చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, పేజీ నంబర్ 754, పాత నిబంధనలు పేజీ నంబర్ 754, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 38 నుంచి 32.
28 క్షమించిన 2 అధ్యాయం 28 నుంచి 32 దాకా. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును, మీ కుమారులు ప్రవచనము చెప్పుదురు, మీ ముసలివారు కలలు పొందురు, మీ యవ్వనులు దర్శనములు చూదురు. ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశములను భూమి మీదను మహత్కార్యము నదుల రక్తమును అగ్నిని దోమ స్తంభములు కనపరిచేదు. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడను, చంద్రుడు రక్తవర్ణమును. యెహోవా సాధించినట్లు సీయోను కొండ మీద యెరూషలేము తప్పించుకున్న వారు, శేషించిన వారిలో యెహోవా పిలిచి వారు కనబడదు. ఆ దినమున యెహోవాను బట్టి ఆయనకు ప్రార్థన చేయాలి, రక్షింపబడదు. దేవుని భక్తి ఏమి చెప్పాడు? అంత్య దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇప్పుడు అపోస్తులకు కూడా ఏం జరిగింది? ఆత్మను పొందారు కాబట్టి వీళ్ళు మత్తులు కాదు కనుక వీళ్ళు మత్తులు కాదు. యోవేలు ప్రవక్త చెప్పాడు, అంత్య దినములలో నా ఆత్మ నేను పనికత్తెల మీద, పనివాళ్ళ మీద, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. అంటే ఆత్మ కుమ్మరింపు మనం చూస్తాం. మరి పాత నిబంధనలు చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడక్కడే దిగాడు. ఉదాహరణగా 10 ప్రవక్తల మీద, 10 మరి సంస్థల మీద అక్కడక్కడ ఆత్మ దిగాడు. పాత నిబంధనలు అక్కడక్కడ దిగాడు పరిశుద్ధాత్మ. కొత్త నిబంధనలో మనుషులందరి మీద. అపోస్తలుల 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము చూడండి, 17వ వచనం. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద, ఎవరి మీద అంటే ఇప్పుడు పాత నిబంధనలు అక్కడక్కడ 10 మీదే, కానీ కొత్త నిబంధనలో అంత్య దినాల్లో అందరి మీద కుమ్మరిస్తానని చెప్పారు. ఇప్పుడంటే అంత్య దినాల్లో అందరి మీద. అంత్య దినాలు అనగానే మనం అనుకుంటున్నాం కదా, అంత్య దినాలు ఇప్పుడు అంత్య దినాలు అనగానే ఈ కాలానికి అంతం అనుకుంటున్నాం. ఈ అపోస్తలుల కార్యాలు మనం చదువు అంత్య దినాలు, ఇది కాలానికి అంతం కాదు. ఈ అంత్య దినాలు దేనికంటే యూదులకి అంత్య దినాలు. ఏంటంటే యూదులకి అంత్య దినాలు. వాస్తవానికి మనం కూడా అంత్య దినాలనే ఉన్నాం, కానీ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 17లో చెప్పబడే అంత్య దినాలు ఆఖరి చివరి అంత్య దినాలు కాదు. ఇవి యూదులకు అంత్య దినాలు. ఎవరికి అంత్య దినాలు అంట? ఉదాహరణ 10th క్లాస్ చదువుతున్నాడు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఇప్పుడు అతనికి ఏం దినాలు? అవన్నీ కూడా 10th క్లాస్కి అంత్య దినాలు. 10th క్లాస్కి ఏంటి అంటే చచ్చిపోతాడు అర్థం కాదు. ఇంటర్మీడియట్కి వెళ్తాడు, 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్కి వెళ్తాడు. అదే అంత్య దినాలు. కానీ అంత్య దినాలు అన్నిటి ఒకే పెట్టకూడదు, అన్నిటి ఒకేదాన్ని అనకూడదు. అది 10th క్లాస్కి అంత్య దినాలు. డిగ్రీ అయిపోయింది, పరీక్షలు, నెక్స్ట్ వేరే దానికి వెళ్తాను. ఇప్పుడు దేనికి అంత్య దినాలు? అవి డిగ్రీ అయిపోయేదానికి అంత్య దినాలు. అట్లా ఇక్కడ కూడా ఈ అంత్య దినాలు అనగానే ఈ ఆఖరి చివరిలో జరిగే అంత్య దినాలు కాదు. ఇప్పుడు 17వ వచనం, 17వ వచనం అంత్య దినాలు అంటే యూదులకి అంత్య దినాలు. ఏంటంటే యూదులు ఎక్కడ ప్రారంభించారో ఉద్దేశాన్ని నేను చెప్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయంలో 4 నుంచి 6 వచనాల్లో దేవుడు యూదులను కోరుకున్నాడు, యూదులను దత్తత తీసుకున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 4, 5, 6 వచనాలు ఏమన్నాడంటే యూదులతో, మీరు నా మాట వింటే నాకు ఒకే సంపాద్యం ఉంటారు, సమస్త భూమి నాదే కదా, కాబట్టి మీరు నాకు యాజకరూపమైన పరిశుద్ధ జనముగా ఉంటారని దేవుడు ఇశ్రాయేలు జాతిని, ఇశ్రాయేలు ప్రజలను నిర్గమకాండం 19వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు కోరుకున్నాడు. ఆ రోజు నుంచి ఇశ్రాయేలు ప్రపంచంలో స్పెషల్. ఎందుకు చెప్పండి? దేవుడు ఆయన కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. చూద్దాం మన నిర్గమకాండం 19వ అధ్యాయం. ఆ రోజు నుంచి వాళ్ళు దేవుడు కోరుకున్న జాబితాలో ఉన్నారు. నిర్గమకాండము 19వ అధ్యాయము మన చూడండి 5, 6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన అలా నేను సమస్త దేశంలో నాకు సొంత సంపాద్యం అవుతురు. చదవండి, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పు చాలండి. కానీ ఇప్పుడు దేవుడు నిర్గమకాండం 19వ అధ్యాయం ఈ 4, 5, 6 వచనాల్లో ఇశ్రాయేలు దత్తత తీసుకున్నాడు, సేకరించాడు, తన ప్రజలుగా సేకరించాడు. ఎక్కడ సేకరించాడు? నిర్గమకాండం సేకరించాడు. అంటే ఇప్పుడు సేకరించాడు కాబట్టి వీళ్ళు దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుని యొక్క రూపం, యాజక రూపం వాళ్ళని దేవుడు అలా కొనసాగుతూ వచ్చింది. ఇది ఎక్కడ దాకా స్పెషల్ అయిందంటే యూదులు ఎక్కడ దాకా స్పెషల్ అంటే ఈరోజు ప్రపంచంలో నిజంగా యూదులు అన్నింటిలో స్పెషల్. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, మీరు తలగా ఉంటారు కానీ తోక ఉంటుంది. వాగ్దానాలు వాళ్ళ, ధర్మశాస్త్రం వాళ్ళది, అవన్నీ వాళ్ళవే. అయితే ఈ స్పెషల్ ఎక్కడ దాకా సాగిందంటే యేసు ప్రభు వారి సిలువ దాకా సాగింది. ఎక్కడ దాకా స్పెషల్? వాడు
యేసు ప్రభువారు సిలువ వేయబడేంత వరకు యూదులు కష్టం. కానీ ప్రపంచంలో అంటే అప్పుడు దాకా వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. ఎప్పుడైతే యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడో సిలువ తర్వాత వాళ్ళ ప్రత్యేక హోదా, ఒక చాలా స్పెషల్ స్టేటస్ అనేది ఆ ప్రత్యేక హోదాను రద్దు చేయబడింది. ఇది స్పెషల్ కాదు, అందరితో సమానమని సిలువ దగ్గర ఏమైపోయారంటే యూదుల యొక్క ప్రత్యేక హోదా అనేది రద్దు అయిపోయింది. అందుకే యూదులు పోయి మీరు కూడా మాతో సమానం డబ్బు మేము ఆయన చూసిన పీపుల్, మేము ఏర్పరచబడి వారు కఠినమని కోరుకున్నాడు అంటాడు. లేదయ్యా, సిలువు తర్వాత సిలువు దగ్గర యూదులు అన్ని అంతా సమానమైపోయారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే యేసు సిలువ వేసింది వాళ్ళు కదా, అంగీకరించలేదు కదా. కాబట్టి మీరు యూదులు స్పెషల్ ఏం లేదు దేవుని దృష్టిలో. సిలువ తర్వాత యూదుడని కానీ అన్యుడని హెల్లెనీయుడని కానీ విశ్లేషణ కానీ భేదము లేదండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఒకటి చదువుతాము. అందరూ సమానమైన సువార్త ద్వారా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము అందరం కలిసి చదవండి. ఈ మనగా అన్ని జనులు సువార్తలో ఉన్న క్రీస్తులో యూదులతో పాటు సమాన వారసులు, మా క్షేత్రంలో సాటి అభిలు వాగ్దానముల పాలివారులై ఉన్నారు అన్నది. ఈ మనము అన్ని సువార్త ద్వారా యేసు సిలువ ద్వారా యేసు సువార్త ద్వారా యూదులు క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. కానీ యూదులతో వాడు దేవుని నమ్మిన వారందరూ యూదులతో సమానం. కాబట్టి ఒక శరీరంలో సాటి అవేలుగా ఉన్నారని పౌలు రాస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నిర్గమకాండం 19వ అధ్యాయంలో ప్రత్యేకంగా కోరుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ప్రత్యేక కొనసాగిన వాళ్ళకి సిలువ మరణం దాకా. ఆ సిలువ తర్వాత ప్రత్యేక హోదా ఏమైపోయింది? రద్దు అయిపోయింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేనికి అన్ని దినాలంటే యూదులకు అన్ని దినాలు ప్రారంభమయ్యాయి. యేసు సిలువ వేశారు కదా, యేసు సిలువ వేసింది క్రీస్తు శకం 30. ఇప్పుడంతా క్రీస్తు శకము 30 నుంచి క్రీస్తు శకం 30 నుంచి వాళ్ళకి అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. క్రీస్తు శకం 30 నుంచి అంత్య దినాలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే యేసు ప్రభువారు కొన్ని సందర్భం ముందే చెప్పాడు యూదులకి, ఆ దేవాలయం చూసినప్పుడు ఏడుస్తాడు, యెరూషలేము పట్టణం చూసి ఏడుస్తాడు యేసు ప్రభువారు. ఎందుకంటే భవిష్యత్తులో యెరూషలేముకు ఏదో జరగబోతుందని ముందు ఏడుస్తాడు. అంటే క్రీస్తు శకం 30లో యేసును సిలువేస్తున్నారు. యేసును బతుకున్నప్పుడు క్రీస్తు శకం 70లో జరగబోయే దానికోసం ఏడుస్తూ ఉంటాడు యేసు ప్రభువారు. లూకాసు వార్త 19వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయం 41 నుంచి 44 వచనాలు. లూకాసు వార్త కొన్ని వచనాలు మనం చదువుతాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 దాకా నేను చదువుతున్నాను. ఆయన పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయంలో ఏడ్చి, నీవును ఈ నీ దినమంతైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంత మేలు, కానీ ఇప్పుడు నీ పనులకు మరుగు చేయబడినాయి. ప్రభుని దర్శించిన కాలము నీ ఎదుర్కొంటే కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో వాడిని నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలిచిన దినంలో వచ్చిందని చెప్పాను. ఆయన పట్టణంలో సమీపించి దాని ఏడ్చి అన్నాడు. ఏ పట్టణము? యెరూషలేము పట్టణం. ఎందుకు ఏడుస్తున్నాడు? భవిష్యత్తులో ఈ పట్టణము కూల్చబడుతుంది, కాల్చబడుతుంది, రాయి మీద రాయి లేకుండా ఉన్న దినాలు రాబోతుంది. అయ్యో మీరు నా మాటని ఎంత మేలు, ఇప్పుడు సమాధాన సంగతి మీరు గైకొట్టడం లేదు, కాబట్టి భవిష్యత్తులో జరగబోతుంది అని ఈ ప్లేస్లో వేడిచేది ఎప్పుడు గురించి అంటే ఇది క్రీస్తు శకం 70లో జరగబోతుంది. ఇప్పుడు అంతా క్రీస్తు శకము 70లో. ప్లేస్లో ఏ కాలము? క్రీస్తు శకము 30లో ఉన్నాడు. అంటే 30కి 70కి ఎంత మధ్యలో ఏంది అంటే చెప్పండి, 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు యూదులకు మారు మనసు ఇవ్వబడి టైం. యూదులు ఏం చేయాలి? 40 సంవత్సరాలు 30లో సిలువ వేసిన వారు అంత్యదినాలు రాకపోయే వాళ్ళకి, కానీ అంత్యదినాలు ప్రభు సిలువుతో వాళ్ళ ప్రత్యేక హోదా రద్దు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏం స్టార్ట్ అయినాయి? అంత్యదినాలు పారిపోవాలి. ఇప్పుడు కనుక చెదరిపోతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రభు చెప్పాడు, వాళ్ళు కొండలు పారిపోతారు, ఇక వాళ్ళకి అంత్యదినాలు ప్రారంభమవుతున్నాయి యేసు సిలువతో. మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం గమనించామంటే
23 అధ్యాయం, మొట్టమొదటి 23 అధ్యాయము 24 చూడండి. 24:16 చూడండి. 24:16 మత్తయి సువార్త 24 అధ్యాయం 16 వచ్చింది. యోదయలో ఉన్న వారి పండుగలకు పారిపోవలెను. తర్వాత 23 అధ్యాయము 34-35 వచ్చినారు. మత్తయి సువార్త 23 అధ్యాయం 34-35. అందుచేత ఇదిగో నేను మీ అందరూ ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రాలను పంపుచున్నాను. మీరు వారిని కొందరిని చంపి సిలువేయుదురు, కొందరు సమాజ మందులను పాటలతో కొట్టిందురు, పట్టణం తరుముదురు. 35 నీతిమంతుని హేబెలు అక్క మొదలుకొని బలిపీఠములకు దేవాలయముల మధ్య వీరు చెప్పిన భరత్య కుమారుడు జగ రక్తం వరకు భూమి మీద చిందింపబడి నీతిమంత రక్తం అంతా మీ మీదకు వచ్చును. తర్వాత ఇంకా మనం గమనించామంటే 36-37 కూడా, ఇది 30-37 ఇవన్నీ తన మీదకి వచ్చిన మీద చెప్తున్నాను. యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ ఎదురు పంపబడి వారు రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లల రెక్కల కింద ఎలా చేర్చుకును, అలాగే నేను నీ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకోవాలి కానీ మీరు వాళ్ళలాగా పోతుంది. 38 ఇదిగో మీ ఇల్లు మీకు విడబడి ఇల్లు విడిచిపెడతారు, కొండలు పారిపోతారు. ఎందుకు? ప్రవక్తలు చెప్పారు, ప్రవక్తల రక్తం మీ మీద ఉంది కాబట్టి. అంత మాత్రమే కాదు, ఒక దినం రాబోతుంది. అంటే యేసులో సిలువ తర్వాత ఏ దినాలు యూదులకి అవి అంత్య దినాలు. అది అనమాట చెప్తాడు. అంత్య దినాలు ఎవరికంటే అది అపోస్తలుల 2:17 వచనంలో అంత్య దినాలు యూదులకు అంత్య దినాలు. యేసు సిలువేశాక విడుదల యేసు బతుకున్నప్పుడే ఆ పట్టణం చూసి ఏడ్చాడు, అయ్యో మీరు నా మాట ఎంత బాగుంటుంది, ఈ సమాన సంఘం మీరు కైకొట్టలేదు, భవిష్యత్తు వస్తారు, రాయి మీద రాయి లేకుండా పూజ చేస్తారు, నీలోని పిల్లలందరూ జ్ఞానం కలుగుతాడు. అదే మన లోకసభలో చదువుకున్నాను 9వ అధ్యాయంలో, నీ పిల్లలందరూ జ్ఞానం కలుగుతాడు, రాయి మీద రాయి లేకుండా చేస్తాడు. ఇది భవిష్యత్తులో జరగబోతుందని ఏడ్చాడు. ఎప్పుడు జరగబోతుంది? క్రీస్తు 70లో జరగబోతుంది. ఎప్పుడు వేసుకొని ఏడుస్తాడు? దానికోసము 30 ఏడుస్తాడు. అంటే సిలువ అయిపోయి ఉండి 30 సంవత్సరాలు ఏడుస్తాడు. 70లో భవిష్యత్తు దేవుడు భవిష్యత్తు ఈ పట్టణంగా జరుగుతుంది, ఈ పట్టణంగా జరుగుతుందని ముందే చెప్పాడు యూదులు. కానీ యూదులు దాన్ని అంగీకరించారు. ఏం జరిగింది? లూకాసు వార్త 21 అధ్యాయం ప్రభు చెప్తున్నాడు చూడండి, భవిష్యత్తులో దీనికి ఏదో జరగబోతుంది. లూకాసు వార్త ఈ పట్టణం చేసే లూకాసు వార్త 21 అధ్యాయము 22 వచ్చినారు. లోకాసు వార్త 21 అధ్యాయం లోకాసు వార్త 21 అధ్యాయము 20-21 వచ్చినారు. 2 చదువుతాం. మొట్టమొదటి లోకాసు వార్త 21-20 చదవండి. యెరూషలేము దండల చేత చుట్టబోట మీరు చూసినప్పుడు దాని నాశనం సమీపమైనది తెలుసుకున్నాడు. అప్పుడు యోధేయులో ఉన్న వారి పంటలకు పారిపోవలేను, దాని మధ్యలో వారు వెళ్ళిపోవలేను, పల్లెటూరులో దాంట్లో ప్రవేశింపకూడదు. చాలండి. కనుక యెరూషలేము దండల చేత చుట్టబడుతుంది. యేసు వారు చెప్తున్నాడు, యెరూషలేము ఏ దండలంటివి అంటే రోమా సామ్రాజ్యం వస్తుంది. రోమా సామ్రాజ్యంలో టైటస్ అనే చక్రవర్తి వస్తాడు. ఆ టైటస్ అనే చక్రవర్తి యెరూషలేము ముట్టడి వేస్తాడు, పట్టణం తగలబెడతాడు. లోపలికి వెళ్ళి ఏం చేశాడు? ప్రభు చెప్పినట్లుగా 19 అధ్యాయం చెప్పాడు కదా, లోకాసు 19వ అధ్యాయంలో 43 చెప్పాడు కదా. 43 వచ్చిన ప్రభు నీ దర్శనం తెలుసుకోలేదు కాబట్టి నీ శత్రువుల చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి నేను అన్ని ప్రక్కల అరికట్టి నీలో నీ పిల్లలతో కూడా నేను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచిన దినములు వస్తాయని చెప్పాడు కదా. లోకాసు 19వ అధ్యాయం 43-44 అది ఇప్పుడు క్రీస్తు 70లో జరిగింది. 70లో టైటస్ అనే రోమా చక్రవర్తి వచ్చాడు. ఈస్టర్ చుట్టూ దండలు వచ్చాయి, సైన్యం వచ్చి పట్టుకున్నారు, దాన్ని తగలబెట్టారు, పిల్లలు మోసపోత కూసారు, ఆ యెరూషలేము దేవాలయం ధ్వంసం చేశాడు. కనుక అది క్రీస్తు 70లో జరిగింది. అంటే ఇప్పుడు యేసు సిలువ యేసు 30 అయితే 30 నుంచి 40 దాకా ఏ దినాలు వీళ్ళకి? అంత్య దినాలు. దేనికి ఇచ్చాడంటే అది వాళ్ళకి కృపాకాలం, వారు మారు మనసు పొందడానికి యూదులకు ఇవ్వబడిన కాలంగా మనం చూస్తాం. కానీ అయితే అందుకే యేసు వారి భవిష్యత్తు అడిగి క్రీస్తు 30లోనే ఆయన ఏడుస్తున్నాడు. దాన్ని చూసి భవిష్యత్తు జరగబోతుందంటే క్రీస్తు 70లో జరిగే సంగతి ఇప్పుడు 30లోనే అది దాన్ని చూసి అయ్యో ఈ పట్టణం భవిష్యత్తులో అయిపోతుంది అని చెప్పేసి ప్రభు కన్నీటి పెట్టుకున్నారు. మీరు సమాన సంస్థలు గైకొంటే ఎంతో మంది మీరు గైకొట్టలేదు కాబట్టి దాన్ని మేమే చేయలేమని ప్రభు దీని పిల్లలందరూ జ్ఞాపకం చెప్పాడు. అయితే క్రీస్తు 70 ముందు ఏం జరిగిందంటే, క్రీస్తు 70 అనేది యూదుల రోమీల పరిపాలన సాగుతూ ఉన్నప్పుడు క్రీస్తు 66లో యూదులందరూ కూడా తిరుగుబాటు చేస్తారు.
ఎవరి మీద అంటే రోమ ప్రభుత్వం మీద. మేము మీ కింద బానిసలుగా దాసులుగా ఉండడం, మాకు స్వాతంత్రం కావాలని యూదులు తిరుగుబాటు చేస్తారు. యూదుల్లో ఒక ప్రత్యేకమైన ఒక తెగ ఉంది, జెలోతీయులు అనేటువంటి ఒక తెగ. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. యేసు శిష్యులు ఒకటి పేరు, ఒక శిష్యుని పేరు కూడా అది. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం చూడండి, 13వ వచనంలో రాయబడింది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో 13వ వచనంలో, జెలోతి అనబడిన సీమోను వచ్చిన 10వ వచనం పైన, జెలోతి కింద పుట్టినట్లు ఎవరి కింద మతాభిమానం చెప్పిన ఏంటంటే అంటే జెలోతీయులు అంటే యూదులే, శాస్త్రులు అంటే యూదులే, పరిసయ్యులు అంటే యూదులే, సద్దుకాయులు అంటే యూదులు, అందరూ యూదులే. కానీ యూదుల్లో వారి వారి సిద్ధాంతాలు వేరుగా ఉంటాయి. ఇప్పుడు జెలోతీయులు అనే వాళ్ళు ఎవరంటే మన యోధా మతం కోసం ఏదైనా చేస్తాం అంటే మతం కోసం పోరాడే వాళ్ళే. జెలోతీయులు ఎవరు చెప్పండి? మతం కోసము. ఈరోజు మన భారతదేశంలో దేనికోసం పోరాడుతున్నారు? మతం కోసం పోరాడతారు. మతం చదువుతున్నారు, మా మతమే ఉండాలి, మాది ఎక్కడ డేల్ అయిపోతుందని చెప్పేసి మతం చదువుతున్నారు కదా. ఈ జెలోతీయులు అనే వాళ్ళు కూడా మా యోధ మతమే గ్రేట్ కాబట్టి యోధ మతాన్ని మేము నిలబెట్టాలని మతం కోసం పోరాడే వాళ్ళు వీళ్ళు. మరి పరిసయ్యులు ఎటువంటి వాళ్ళు? పరిసయ్యులు అంటే పరిసయ్యులు దేవతలు నమ్ముతారు, ఆత్మలు నమ్ముతారు, పునరుత్థానం నమ్ముతారు. కానీ సద్దుకాయులు మళ్ళీ ఆత్మ లేదు, పునరుత్థానం లేదు, దేవదూత లేదు. వాళ్ళు కూడా యూదులే కనుక వాళ్ళేమో దాన్ని నమ్మరు, పరిసయ్యులు దీన్ని నమ్ముతారు. అట్లాగా శాస్త్రులు, పరిసయ్యులు, జెలోతీయులు వీళ్ళంతా కూడా యూదులే. ఈ జెలోతీయుల శాఖ ఏం చేసిందంటే క్రీస్తు శకం 66లో యూదులందరూ ప్రేరేపించి రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు తీసుకొచ్చింది. చర్చించినప్పుడు అది 66లో స్టార్ట్ అయింది. నెమ్మది 70కి వచ్చేటప్పటికి 66, 67, 68 అంటుంది. 70కి వచ్చేటప్పటికి అది పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ తిరుగుబాటు. అప్పుడు టైటస్ చక్రవర్తి యూదంతా మా మీద దాడి చేస్తారు కాబట్టి వీళ్ళు నాశనం చేయాలని సైన్యంతో యెరూషలేము మొత్తం ముట్టడి కడతాడు. మొత్తం యెరూషలేము చుట్టూ ముట్టడి కట్టి సైన్యంతో దాన్ని కాల్చి వేస్తాడు. వీళ్ళందరూ చంపేస్తాడు, యూదులందరూ పారిపోతారు. ఇది యేసు గారు దాని గురించి చెప్పాడు. ఎప్పుడో క్రీస్తు శకము 30లో చెప్పాడు. ఎప్పుడు జరిగేది? 70లో జరిగింది. ఇప్పుడు చెప్పిన కథ కాదు, చరిత్రలో జరిగిన సంగతి అంతా. ఇది అయిపోయిన సంగతి మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇది అంత ఎందుకు చెప్తున్నామంటే అంత్య దినాలు దేనికంటే ఇప్పుడు చెప్పండి, అంత్య దినాలు దేనికి? ఇవి యూదులకు అంత్య దినాలు అన్నమాట. ఎప్పుడైతే యేసును సిలువ వేశారో ఈ సిలువ తర్వాత యూదులు స్పెషల్ ఏమి లేదు. మరి యూదులు సిలువ దాకా ఎందుకు స్పెషల్ ఇవ్వాలి? యేసు వాళ్ళకి ఎందుకు ప్రత్యేకంగా ఆధిక్యత ఇవ్వాలి, ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మొట్టమొదటి ఆయన కోరుకున్నాడు, దేవుడు వాళ్ళు కోరుకున్నారు. ధర్మకాండ 19వ అధ్యాయం. రెండోది పాపము యేసు పుట్టింది ఎవరిలో? యూదుల్లో. యోగసత 4 అంటాడు, యూదుల్లో ఉండే రక్షణలు. కానీ యూదులు రక్షణ వచ్చింది కాబట్టి యేసు దేవుడు చేశాడంటే పాప అప్పుడు దాకా యూదులు ఎన్నో కష్టాలు పడి యేసును తీసుకొచ్చారు కదా, యేసు వచ్చిన యూదులు వచ్చాయి కదా. అందుకే యోధా జాతిని కాపాడుకుంటూ వచ్చారు. ఎక్కడ దాకా? సిలువ దాకా. యేసు నుంచి రావాలి. యేసు రాకూడదనే సాతాను ప్రయత్నం మనకి ఆది కాండ నుంచే ప్రారంభమవుతుంది. ఆది కాండ నుంచి ఎక్కడ కదా ఏమంటాడు? ఆది కాండ 3:15 ఇచ్చిన వాగ్దానం, స్త్రీ గర్భంగా ఆయన వస్తాడు. ఎవరు రావాలి? స్త్రీ గర్భంగా యేసు రావాలి. అందుకే యూదులు ఉండకూడదు అని ఏం చేశాడు? పరో మగ పిల్లలందరూ ఏం చేయమన్నాడు? అందరు సమానం. యూదులు విస్తరించకూడదు, యూదులు ఉండకూడదు, ఇస్రాయేల్ ఉండకూడదు. హామాన్ టైంలో యూదులందరూ ఏం చేయాలనుకున్నారు? చంపాలనుకున్నారు. అలాగా ఏదో టైంలో కూడా యూదులందరూ ఏం చేయాలనుకున్నారు? యేసు రాకూడదనే సాతాను ప్రయత్నంలో వీళ్ళందరూ సాతాను వాడుతున్నారు అన్నమాట. అక్కడ పరోదు, ఇక్కడ హేరోదు, ఇక్కడ హామాన్, ఎంతో మంది యూదులు నశింప చేయాలని కోరాడు. కానీ దేవుడు యూదులు ఒక శేషంగా కాపాడుకుంటూ వచ్చినప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయుధులను చేసిన వారు భూలోకానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు యేసు రావాలి కాబట్టి యూదులు ఏం చేయాలి? దేవుడు ప్రత్యేకంగా కాపాడాలి. కాపాడబడ్డారు. యేసు వచ్చిన తర్వాత యూదులకు ప్రత్యేకమైన హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైనా చెప్పాలంటే ఒక 50,000 రూపాయల సెల్ ఫోన్ మనం బుక్ చేసాం అనుకోండి, 50,000 రూపాయల సెల్ ఫోన్ మంచి ప్యాకింగ్ గీకింగ్ బాక్స్ అంతా బాగుంటుంది, తీసుకొని ఇస్తాడు. ఎంత తీసుకుంటే రాష్ట్రం ఇది చాలా కాస్ట్లీది అంటే ఎక్కడ చేయడానికి వీల్లేదు, కానీ హ్యాండిల్ చేయాలి, చాలా తీసుకొని జాగ్రత్తలు ఇస్తారు. ఇప్పుడు ఆ బాక్స్ నుంచి సెల్ ఫోన్ బాక్స్ వచ్చింది. సెల్ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ ఎవరు పట్టించుకుంటాం, మనం ఏం చేస్తాం? దాన్ని పట్టేసేసి అమ్మ ఫోన్ బలే అంటే ఈ బాక్స్ ఎవరంటే యూదులు, ఇస్రాయేల్. ఈ బాక్స్ ఎవరు చెప్పండి? యూదులు. లోపల సెల్ ఫోన్ ఎవరు? యేసు. ఎవరంట? యేసు వచ్చిన తర్వాత యూదులకు ప్రత్యేకమైన హోదా ఏమి కూడా లేదన్నమాట. అందుకే అక్కడ దాకా రావాలి కానీ యూదులు కాపాడాడు. యూదులు స్పెషల్ అనమాట. కానీ ఇప్పుడు యూదులు చేసి ఎప్పుడైతే బయటకు వచ్చాడో
అందుకే వాళ్ళు మొట్టమొదట అవకాశం కూడా ఇచ్చాడు. మొట్టమొదటి మీరు ఎవరు సువార్త చెప్పాలన్నాడు శిష్యులు కూడా, మీరు నశించేస్తే గొర్రెలందరికీ వెళ్ళండి. అన్ని కాదు, మొట్టమొదటి యూదులకు చెప్పండి. వాళ్ళు ఏదో కష్టాలు పడ్డారు, వాళ్ళు మొట్టమొదటి దేవుని దగ్గరికి వెళ్ళాలి. మొదటి యూదుల సువార్త చెప్పడానికి వేసిన కూడా పదే పదే చెప్తాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి ఏం చెప్తాడంటే, మీరు మొట్టమొదటి సువార్త అన్యులకు కాదు, ఎవరు చెప్పాలంట? యూదులకే చెప్పాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 10వ అధ్యాయము 6వ వచనం, 5-6 వచనాలు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు. యేసు 12 మందిని పంపించు, వారిని చూసి వారిని ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని జనుల దారిని వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలో ప్రవేశించకూడదు, కానీ ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. పరలోక సంగీతం ప్రకటించండి. మొట్టమొదటి ఎవరు ప్రకటించాలి? మీరు ఇశ్రాయేలు వంశాన్ని ప్రకటించండి, యూదులకు చెప్పండి. కానీ ఎందుకంటే వాళ్ళు మోసుకొచ్చారు కదా, ఎందుకు కష్టపడ్డారు. కానీ మొట్టమొదటి స్వాతంత్రం చెప్పాలంటే యూదులకే చెప్పాలి. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం చూడండి. పౌలు ఏమో రాస్తారంటే, రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయము, రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్తను వచ్చిన సిగ్గుపడవాడు కాదు, ఎలాగా నమ్ము ప్రతి వారికి మొదట యూదునికి మొదట ఎవరికంటే యూదుని, తర్వాత విదేశీయులకు కూడా ఇది రక్షణ. మొదటి యూదులు చెప్పాలి, ఫస్ట్ యూదులు మొట్టమొదటి యూదులు చెప్పాలి మీరు అని ప్రభు చెప్పారు. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం మొదట మీకు చెప్పాలి. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం చూడండి 46వ వచనం. పౌలు బర్నబాలు యూదుల మధ్య సువార్త ప్రకటిస్తే ఏమంటున్నారు వాళ్ళు? అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లండి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట, మొదట మీకు చెప్పాలి. కానీ మొదటి ఎవరు చెప్పాలంటే యూదులు చెప్పాలి. ఎందుకు యూదులు చెప్పాలి? మొదట ఎందుకు యూదులు చెప్పాలి? ఆ యూదులు మోసుకొచ్చారు వేసుకోవాలి, అది మొట్టమొదటి వాళ్ళు చెప్పాలి. కానీ ఆ విచారం ఏంటంటే, ఈ రక్షణ వాడ యూదుల దగ్గరికి వెళ్ళేది. రక్షణ అంటే యూదులు ఎక్కడ ఎవరెక్కారు? అన్యులకి మనం సేకరించారు. ఈ రక్షణ అనే వాడ యూదుల దగ్గరికి వెళ్ళింది, కానీ యూదులు ఏం చేశారు? ఆ వాడను రక్షణ వాడు వాళ్ళు ఎక్కలేదు, వాళ్ళు నిరాకరించారు. అన్యుల మరి మనం దొరికింది. అది ఇప్పుడు ఏం జరిగిందంటే, అయినప్పుడు కూడా దేవుడు మొదలు ఎవరు చెప్పండి? మీరు యూదులకే చెప్పండి. ఇప్పుడు పేతురు గారు కూడా యెరూషలేములో ఎవరు చెప్తున్నాడు? ప్రపంచ దేశంలో వచ్చిన వాళ్ళంతా ఎవరు? వాళ్ళు యూదులు వచ్చారు. ఏ పండుగ వచ్చారు? పస్కా పండుగ వచ్చారు. అందుకే సువార్త ఎవరు చెప్తున్నారు? మొట్టమొదట యూదులకి. అర్థమైతే అపోస్తలుల 2వ అధ్యాయం ఇప్పుడు పేతురుగా తెరపడి చెప్పే మాట యెరూషలేములో మొట్టమొదటి యూదులు. ఇప్పుడు అర్థమైందిగా. నిర్గమకాండంలో వారిని ప్రత్యేక కోరుకొని సిలువ దాకా ప్రత్యేక హోదా ఇచ్చాడు. సిలువ తర్వాత రద్దు చేసి అందరూ సమానం చేశాడు. కానీ ప్రభు మాత్రం యూదులు విడిచిపెట్టారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో కష్టాలు పడి ప్రభు తీసుకొచ్చాడు కాబట్టి మొదటి అవకాశము యూదులకే ఇచ్చారు. కానీ అది సువార్త చెప్పేటప్పుడు కూడా మీరు యూదులకు మొట్టమొదటి చెప్పారు. ప్రభు శిష్యులు చెప్పాడు. అదే పౌలు అంటాడు కదా, మొదటి యూదులు చెప్పాలి. కానీ యూదుల దగ్గర ఆ రక్షణ వాడిపోయింది, సువార్తనే వాడిపోయింది. వాళ్ళు సువార్త స్వీకరిస్తే రక్షణ వాడని ఎక్కలేదు. కాబట్టి అది ఏమైందంటే అది అన్యుల దగ్గరికి వెళ్ళింది, వాళ్ళు ఎక్కారు. మనం దొరికింది రక్షణ. అంటే యూదులు పోగొట్టుకున్నారు, అన్యులకు దొరికింది. అదే రోమపత్రిక పౌలు అంటాడు, వాళ్ళ తొట్టుపాటు మీ రక్షణకు కారణం. రోమపత్రిక చూడండి 11వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయము, రోమపత్రిక 11వ అధ్యాయము 12వ వచనం. రోమ 11:12. వారి దోషం పుట్టించే వారి తొట్టుపాటు అన్ని రక్షణ కలిగింది. వారి తొట్టుపాటు లోకములకు ఐశ్వర్యములు, వారి క్షేమదశ అన్ని జనులకు ఐశ్వర్యాల, వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. వారి తొట్టుపాటు లోకములకు ఐశ్వర్యమైంది. వాళ్ళు నిరాకరించినందుకు అన్యులమైన మనకి ఈ సువార్త తన ప్రభు మనకు దొరికాడు. కాబట్టి యూదులకు ఇప్పుడు ఏ దినాలు చెప్పండి? ఇవి అంత్య దినములు. అది ఇప్పుడు మీ అంత్య దినాలు ఏం కురిపిస్తా అని చెప్పాడు దేవుడు? పరిశుద్ధాత్మని కురిపిస్తాడు. ఆ కురిపించబడ్డాడు అంత్య దినాలు మీకు. కాబట్టి పరిశుద్ధులు దిగాడని పేతురుగా చెప్తున్నాడు. వాళ్ళ తాగి మొత్తలుగా మీరు అనుకున్నట్టుగా, మీరు ఊహించుకున్నట్లుగా వాళ్ళు మొత్తలు కాదు. ఇవి అంత్య దినాలు. అంత్య దినాలు పరిశుద్ధాత్మ అందరి మీద ఉమరించబడ్డాడు. అదే సంగతి. అది ఏమని చెప్పాడు? అది ఆ లేఖను ఎత్తి వాళ్ళు చెప్పాడు. చెప్పి దాంతో క్లోజ్ చేయాలి. ఇంకేమంటున్నాడు? అపోస్తలుల 2వ అధ్యాయం, అపోస్తలుల 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి 22 నుంచి 24 చదువుతాం. 22 నుంచి. ఇశ్రాయేలు వారలారా, ఈ మాట విని దేవుడు నజరుడైన యేసు యొక్క అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వల్ల మీరు పొందిన వారిని మీకు కనబరిచేది మీరు ఎరుగురు. అందరూ ఎరుగురు చదవండి. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ విధానం అనుసరించి
అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయన బంధించుట అసాధ్యం కనుక దేవుడు మాడ వ్యాధులను తొలగించి ఆయనను లేపాను. చాలా ఇప్పుడు పేతురు గారు ఎక్కడ ఉన్నాడు? పేతురు గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నాడు? మాట్లాడలేదు, యెరూషలేములో ఉన్నాడు. అంటే అక్కడ ఎన్నో దినంలో ఉన్నాడు? ఎన్నో దినం అంట 50వ దినం. 50వ దినం ఇదంతా జరుగుతుంది 50వ దినమే. ఎందుకు పెట్టుకోండి, 2వ అధ్యాయం 1వ వచనంలో పెంతెకోస్తు అనే పండుగ అన్నాడు. పెంతెకోస్తు అంటే 50వ దినం అర్థం. యేసు భూమి మీద 40 దినాలు ఉన్నాడు, ప్రభు వెళ్ళిపోయాడు, 10 దినాలు ప్రార్థనలు గడిపాడు. ఇప్పుడు 50వ దినం వచ్చింది. 50వ దినం ఇదంతా జరుగుతుంది. 2వ అధ్యాయం ఎప్పుడు జరిగింది? 50వ దినం. 50వ దినంలో ఉండి పేతురు గారు ఎవరంటే ఆ స్వాత చెప్పి వాళ్ళ తాను ముద్దలుగా లేరు, యోగం చెప్పాడు, అన్ని దినాలు అందరి మీద పరిశుభ్రం వస్తాడని అలా వచ్చిన సంగతి అని చెప్పన్నాడు కదా. మీరు ఏం చేశారు? నజరేయుడు యేసును 50 దినాలకి ఏం చేశారు? యెరూషలేములో చంపారు కదా, దృష్టి అప్పించారు కదా, కానీ మాట వారిని బంధించలేకపోయింది. కాబట్టి 8 దినాల జరిగిన సంగతి చెప్తున్నాడు వాళ్ళకి. 50 దినాల క్రితం ఆలోచించండి. 50 దినాల క్రితం జరిగిన సంగతి గుర్తుండదా? కాబట్టి ముందు కోసం నేను యాక్సిడెంట్ అయిందండి, 50 దినాలు అయింది, అక్కడ రాగానే ఉంటుంది మనకి. అమ్మ ఇక్కడ జరిగింది తీసుకోవడం కొట్టడం లేదా? అదే యెరూషలేములో మీరు 50 దినాల క్రితం ఏం చేశారు? దుష్టుల సిలువ చంపించారు కదా, సమాధిలో పెట్టారు కదా, కానీ నేను మరణం ఆయనను బంధించలేదు. కానీ ఏం ప్రార్థిస్తున్నారు పేతురు గారు? వాళ్ళకి సువార్త చెప్తున్నాడు. ప్రభుని ఏం చేశారు మీరు? కానీ ఇప్పుడు 50 దినాల సంగతి వాళ్ళకి గుర్తుండదా? ఖచ్చితంగా గుర్తుండదు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ సంగతి చెప్పి 50 దినాలు చెప్పడం ఇది 50 దినాలు జరుగుతుంది. 50 చెప్పి 50 దినాలు చెప్పే సంగతి ఏంటంటే, మీరు 50 దినాల క్రితం నజరేయుడు సిలువ చంపించారు, సమాధిలో పెట్టారు, మరణాన్ని బంధించలేకపోయింది. మన మీద దావీదు కూడా చెప్పాడు, ఆయన చెవి కుళ్ళిపోదని. చూడు అతను చదువుతాడు 25వ వచనం 25. ఆయనను గూర్చి దావీదు ఇట్లను, నేను ఎల్లప్పుడూ ఆయన ప్రభువును చూచిందని, ఆయన కుడి కోసం నేను కథించబడు, కావున ప్రతి ఉల్లసించాను, నా నాలుక మరియు ఆనందించాను, మరియు నా శరీరంలో నిరీక్షణ నిలకడగా ఉండదు. నీవు నా ఆత్మను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కొలిపట్టు నేను నాకు జీవమార్గం తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించిన ఉల్లాసంతో నింపేదను. సహోదరులారా, మూల పురుషుడు దావీదుని గురించి నేను మీతో దారుణంగా మాట్లాడవచ్చు. అతను చనిపోయి సమాధి చేయబడు, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త కనుక అతని గర్భంలో అతని సింహాసనం మీద ఒకడు కూర్చుని పెట్టుదు అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడు ఎరిగి 30 క్రీస్తు పాతాళంలో విడబడలేదని ఆశ్చర్యం వెళ్ళిపోలేదు. దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం వచ్చి ఎక్కడ చెప్పాడు దావీదు ఈ మాటలు? కీర్తన 16 చెప్పాడు. కీర్తన 16వ కీర్తన 8 నుంచి 11 వచనాలు రాసుకోండి. కీర్తన 16వ కీర్తన 8 నుంచి 11 వచనాలు ఇదే సంగతి ఉంది. కానీ మన పితరుడు దావీదు చెప్పాడు. ఎవరు పునరుద్ధానం చెప్పాడు? యేసు పునరుద్ధానం. ఆయన శరీరం ఏమైపోదు, వీళ్ళు రక్తం ఏమైపోదు, వీళ్ళు ముందే దావీదు చెప్పాడు కదా. కాబట్టి ఇప్పుడు అంటే వీళ్ళకి లేఖనాలు, ప్రవక్తల గ్రంథాలు తెలుసు యూదులకి. అందుకే యూదులకు ఆ సంగతులు యోగ చెప్తున్నాడు, దావీదు చెబుతున్నాడు. వాళ్ళు నమ్మాలని, వాళ్ళకి సత్యం అర్థం కావాలని అలా దావీదే చెప్పాడు. దానికి దావీదు దేవుడు ఒక వాగ్దానం కూడా చేశాడు. ఏమని? 30 వచనంలో అతని గర్భఫలములో అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టి దేవుడు దానికి వాగ్దానం కూడా ఇచ్చాడు. నీ పిల్ల సింహాసనం మీద ఉంటాడు. ఎక్కడది? కీర్తన. ఆ వాగ్దానం ఎక్కడ ఇచ్చాడంటే కీర్తన 132 చూడండి. ఆ వాగ్దానం ఎక్కడ ఇచ్చాడంటే ఆయనకి మనం గమనించామంటే కీర్తన 132 11 వచనం. 132 కీర్తన 11 వచనం. కీర్తన 132 11 మనం చదువుకుంటాం. 132 కీర్తన 11 వచనం. నీ గర్భఫలములు నీ రాజ్యం చేయదు, నీ విందులు నీ కుమారులు నా నిబంధన, నీ గర్భఫలం రాజ్యం ఉంటారు. దావించిన వాగ్దానం. అంటే ఇప్పుడు 50వ దినమున పేతురు గారు ఏం చెప్తున్నాడు? మీరు 50 దినాలకు శేషం సిలువేశారు, దుష్టుల చేత సమాధిలో పెట్టారు, సమాధాన్ని బంధించలేకపోయింది. దావీదు ఏం చెప్పాడు? ఆయన శరీరం ఏమైపోదు, కుళ్ళిపోదు, ఆయన రక్తం ఏమైపోదు, కుళ్ళిపోదు. దావీదు ముందే చెప్పాడు కదా. ఆయన గ్రహించుకోక ఆయన సిలువేశారు. కానీ ఇప్పుడు ఆయన ఏమైపోయాడు? సమాధిలోకి లేచాడు. ఇప్పుడు దానికి నేను సాక్ష్యం. చూడమాట అపోస్తలుల 2వ అధ్యాయం 32వ వచనం. అపోస్తలుల కార్యములు 2:32. ఈ యేసును దేవుడు లేఖను, దీనికి మేము అందరము సాక్ష్యం. కాబట్టి ఇప్పుడు పేతురు అంటాడు, ఆయన మాకు తెలుసు యేసు అవుతే మేము ఉన్నాం,
తిన్నాం. తర్వాత ఆయన సిలువేసినప్పుడు మాకు తెలుసు, సమాధిలో పెట్టింది మాకు తెలుసు, సమాధి లేచిన 40 గంటల ఆయన ఉన్న సంగతులు మాకు తెలుసు. తర్వాత మేమందరూ చూస్తుండగా ఆయన ఆహ్వానం వెళ్ళిపోయింది కూడా మాకు తెలుసు. కానీ మేము సాక్షులు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సువార్త ప్రకటించాడు. ఇంకేమంటాడు 33 కాగా ఆయన దేవుడి కుటుంబాన్ని తెచ్చింపబడి పరిశుద్ధాత్మను వచ్చిన వాగ్దానం తండ్రి వల్ల పొంది మీరు వినుచున్నది దీన్ని మీరు వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. దావీదు పరలోకి ఎక్కిపోలేదు, అయితే అది ఇట్లా నేను దేని శత్రువులను నీ పాదముల కింద కాళ్ళపై ఉంచే వరకు నీవు నా కుడిపాసన కూర్చుని మరి ప్రభు నా ప్రభుతో చెప్పారు అని అంతా. ఇప్పుడు 25 నుంచి 35 దాకా దావీదు చెప్పినటువంటి లేఖనాలు చెప్పాడండి. కీర్తనలు దావీదు చెప్పాడు కదా, కీర్తన 16. ఆ కీర్తనలో దావీదు చెప్పిన మాటలు ఏవే చెప్పాడో, మీరు సిలువేశారు, సమాధులు పెట్టారు యేసులో వారిని 50 రోజుల క్రితం. ఆయన సమాధులు బంధించి ఉంచలేకపోయింది, మా సమాధి మరణం బంధించలేకపోయింది, ఎందుకంటే దాని ముందే చెప్పాడు. అలాగే లేచారు అని చెప్పిన దేవుడు. ఇప్పుడు 36వ సంవత్సరం అందరం కలిసి 36వ సంవత్సరం అందరం కలిసి చదవండి. మీరు సిలువేసి యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించారు. ఇశ్రాయేలు వంశం అంతా యూడిగా తెలుసుకున్న వాళ్ళు చెప్పి కాబట్టి ఆయన డైరెక్ట్ మీరు సిలువేసిన ఎవరు? యేసు ఎవరు? ఆయన మెస్సయ్య, ఆయన రక్షకుడు, ఆయన ప్రభు. కాబట్టి ఆయన సిలువేసి చెప్పారు, దుష్టులు అప్పగించారు, 50 దినాల క్రితం చేశారు. కానీ ఆయన సమాధులు లేచాడు కాబట్టి చెప్పగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోయారు. కానీ 50 దినాలు సిలువేసి ఆమెసేది మేము ఆయేసు సిలువేసింది ఆ ప్రభు అని చెప్పేసి అందరూ ఏమంటున్నారు? ఇప్పుడు 37 వారి మాటలు 37 వారి మాటలను హృదయం నొచ్చుకొని సహోదరులారా మేమేం చేద్దామని పేదలు కడవాపస్ అడుగుగా పేద మీరు మార్మస్ పొంది పాప క్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తు బాప్తిసం పొందని అప్పుడు మీరు పరిశుద్ధ వరమును పొందవద్దు. ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్థ అందరికీ అనగా ప్రభువైన మన దేవుడు క్రీస్తు చెందునని వారితో చెప్పారు. కాబట్టి ఇప్పుడు టోటల్ గా ప్యూర్ సువార్త చక్కని గాస్పెల్ చెప్పాడండి. 50 రోజుల కింద మీరు దుష్ట సిలువ చంపించారు, మాట బంధించలేకపోయింది. దావుడు ముందే చెప్పాడు ఆయన సరే కుళ్ళిపోదని, రక్తం కుళ్ళిపోదని. మరి చూశాము దానికి మీ సాక్ష్యం కావాలని చెప్పగానే ఎప్పుడైతే ఒక్కసారి వాళ్ళు షాక్ అనిపించింది. అరే 50 రోజుల క్రితం మేము చెప్పింది ఆయేసునా, ఆ నజరేయుడు, ఆయన మెస్సే కానీ ఆయన మేమేం చేయాలని అడుగుతున్నారు. మీరు అందరూ మార్పు పొందండి, మీరు అందరూ పాప క్షమాపణ పొందండి, కనుక ఆ పనులు వరాన్ని పొందుతారని చెప్పేసి చక్కని సువార్త ప్రకటించాడు. అప్పుడు దాదాపుగా 3000 మంది తీర్మానం చేస్తున్నారు. ఎంతగా చెప్పండి, ఎంతమంది బాప్తిస్తాలు ఈరోజు? ఆ రోజు 3000 మందికి. ఎక్కడ ఊహించారు 3000 మందికి బాప్తిస్తాలంటే? మనకి 5-6 మంది బాప్తిస్తారు, ఎంత సంతోషం. కానీ 100 మందికి ఇస్తే కష్టం అనుకుంటాం. 3000 మంది బాప్తిస్తారు. ఇప్పుడు సంఘం అప్పుడు ఎంత, సంఘం ఎంత ఉన్నారు అప్పటికి? 120 ప్లస్ ఇప్పుడు 3120 మంది సంఘం అవుతున్నారు. ఎంత అద్భుతం అంటే ఆ రీతిగా యెరూషలేములో మొట్టమొదట సువార్త ఎవరు చెప్పడం? యూదులకు చెప్పండి. ఎవరు చెప్పారు? పేతురుగా చెప్పాడు. పేతురుగా చెప్పాలి, ఆయన వాగ్దానం చెప్పాడు. అలాగా ఆనాడు యూదులు 50 రోజుల కింద వేసింది ఆయన రక్షకుడు, ఆయన మెస్సే ఆయన చెప్పేసి నమ్మిన యూదులు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. దీంతో మనకి 39వ వచనంలో సమాప్తమైపోయింది. ఇంతటితో మనం స్టాప్ చేస్తున్నాం. ఇక 40-47 వచనాలు అనేది 4వ సంగతి వచ్చేవారు మనం చూద్దాం. కానీ ఈరోజు 14 నుంచి 39 వచనాలు 3వ సంగతి మనం ముగించుకోవడం జరిగింది. ఏంటంటే పేతురు గారి రాజ్య ప్రారంభం. ఎంతో చక్కగా యోవేలు యొక్క ప్రవచనాలు చెప్పాడు. మీరు కాలిపోతారు లేరయ్యా, అంత్య దినాలు ఆత్మ కుమ్మరిస్తారని చెప్పాడు. అలా జరిగింది. కనుక మీరు సిలువేసి మరల పెట్టాడు, ఆయన సమాధి లేడు, దావీదు చెప్పాడు తిరిగి లేచాడు, మేమంతా సాక్ష్యం అనగానే అట్లా మీరు సిలువేసి చేసింది ప్రభు లేడు అనగానే అది మేమేం చేయాలి అనగానే మీరు అందరూ మార్మస్ పొందండి, బాప్తిసం కానీ అందరూ చేతులు ఎత్తారు, ఆర్డర్ తీసుకున్నారు. కనుక ఈ దినాలు చెప్పాలంటే రాసారి మేము మాకు బాప్తిసారు కానీ ఒక్కసారి 3000 మందికి యెరూషలేములో బాప్తిసం ఇవ్వడము జరిగింది. కనుక ఇది సంఘ ప్రారంభం. కనుక అక్కడ 3000 మంది ప్రారంభమయ్యి ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గర దాకా వచ్చింది. ఇప్పుడు 8,000 మంది తెలుసా? లక్షల కోట్ల మంది. చెప్పండి, 5,000 మంది ఇప్పుడు 3000 మంది చేరారు. అలా చేరుకుంటా ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు దాటుకుంటా హైదరాబాద్ ఇక్కడ దాకా వచ్చింది. దీని మూలమే అక్కడ. కాబట్టి ఆ ఫ్యాక్టరీలోని ఆ అపోస్తలుల బోధలో మనం ఉన్నాము.
అలా విస్తరించుకుంటూ ఈరోజు ఎంతమంది లక్షల కోట్ల మందికి ఈ యొక్క సువార్త కట్టింది. ఎంత అద్భుతమే. కనుక ఆ సంగతి దాటి పెట్టుకుంటాం. కాబట్టి 4వ సంగతి మనం వచ్చేవారు మనం ప్రారంభిస్తాం. వచ్చేవారు మనం చూద్దాం 4వ సంగతి. ఈరోజు మనం ముగించుకుంటాం. ప్రార్థన సింహతను ప్రార్థన చేస్తాం. మైక్